వెల్కమ్ టు మై ఛానల్ శైశన్య వ్లాగ్. సో మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు వీడియో కనుక వస్తే తెలంగాణలో ఏం నడుస్తుంది, బతుకమ్మ ఫెస్టివల్. సో ఈరోజు అయితే చిన్న బతుకమ్మ. సో చిన్న బతుకమ్మ రోజు మేము ఎలా జరుపుకుంటాము, ఎలా జరుగుతుంది అనేది. అండ్ మేమైతే కొమర్చేరు వెళ్తాము. సో కొమర్చేరు దగ్గర ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూడొచ్చు. బట్ ఇప్పుడైతే ఇంకా వర్షం పడుతుంది. అసలు ఇంకా వర్షంలో ఎట్లయితుందో, అసలు వెళ్తామో లేదో క్లారిటీ లేదు. ఇప్పటివరకు అయితే ఇంకా మేము బతుకమ్మను ఎలా చేసామో, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మా ఇంటి చిన్న బతుకమ్మ కోసం అని చెప్పేసి ఇంకా పువ్వులన్నీ కలెక్ట్ చేసాము. అందులో ఇంకా మోస్ట్లీ మెయిన్గా పెట్టే పువ్వులు తంగేడు పువ్వులు, పట్టుకుచ్చులు అండ్ గునుగు పువ్వు అని అంటారనమాట. ఇంకా ఇవైతే మోస్ట్లీ పెడతారు. బట్ ఇప్పుడు ఇంకా ఆ పువ్వులు మన సిటీస్లలో దొరకట్లే అని చెప్పేసి ఎక్కువ వరకు బంతి పువ్వులు కూడా యూజ్ చేస్తున్నాము. ఇంకా మేమైతే ఫస్ట్గా స్టార్ట్ చేసే ముందు మనం బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా ప్లేట్కి మనం బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత ఇంకా గుమ్మడాకు తోటి ఫస్ట్ గుమ్మడాకు పెట్టేసి ఇంకా తర్వాత తంగేడు పువ్వు అలా మన దగ్గర ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో అవన్నిటిని ఒక రో లాగా పేర్చుకుంటూ రావాలి. అలా ఇంకా మెల్లిమెల్లిగా అండ్ మనం పేరుస్తూ ఉన్నప్పుడు మిడిల్లో కడుపు నింపాలి అని చెప్పేసి, లైక్ మనకి ఎలా స్టమక్ ఉంటుందో సేమ్ అదే ఫామ్లో బతుకమ్మ కూడా స్టమక్ ఉంటుంది అని చెప్పేసి అలా మనం ఒకటి అనుకుంటాము. సో అందుకని ఏ పువ్వు మనము కలెక్ట్ చేస్తామో ఆ పువ్వుకి లాస్ట్లో మిగిలే ఆకులు కానీ ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి స్టమక్లో వేయాలి అని చెప్పేసి అలా ఫామ్ చేస్తూ మెల్లిమెల్లిగా అన్ని లేయర్స్ పెట్టుకుంటూ అయితే ఇంకా బతుకమ్మని చేస్తూ ఉండాలి. ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం బతుకమ్మ చేయటము. ఎందుకు అంటారా, ఎందుకంటే ప్రతిసారి చిన్నదాన్ని అని చెప్పేసి ప్రతిసారి హెల్ప్ చేస్తూనే ఉండేదాన్ని. సో ఎవరు చేయలేకపోతుండే. ఈసారి మా మమ్మీ ఎలాగో చిన్న బతుకమ్మ కదా, సో చేయు నువ్వు, నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇంకా పక్కన నుంచి నాకు పువ్వులు అందిస్తూ ఉంది. అండ్ ఈసారి బతుకమ్మ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కానీ చెయ్యను కదా, చూస్తూ ఉంటాను. సో ఈసారి చేయడము అండ్ వీడియో కూడా అదే టైంలో తీయడం నాకు ఇంకా మంచిగా అనిపించింది. మా చిన్న బతుకమ్మ అయితే ఇలా కంప్లీట్ అయింది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ డే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా డేకి బతుకమ్మకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మని ఏమంటారు అనేది మీకు తెలిసింటే కామెంట్ చేయండి. అండ్ అలా ఇంకా ఈవినింగ్ కూడా అయింది. అండ్ ఫస్ట్ మనం బయటికి తీసుకెళ్లే ముందు బతుకమ్మని మన ఇంట్లో పెట్టుకొని మనం ఒక 2-3 రౌండ్స్ అలా ఆడాలన్నమాట. దాని తర్వాత అప్పుడు ఇంకా మంచిగా మొక్కుకొని ఇంకా బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు బయట పెట్టి ఇంకా అందరము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కలిసి అక్కడ మళ్ళీ ఆడతాము. ఇప్పుడు మేమైతే ఇంకా మా పక్కన ఒక దగ్గర అందరం కలిసి ఒక ప్లేస్లో అనుకున్నాము. సో ఆ ప్లేస్లోనే పెట్టడానికి తీసుకెళ్తున్నాం. ఒక ప్లేస్లో అందరం కలిసి పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు పాటలు పాడుతూ మంచిగా బతుకమ్మ ఆడతాము. అండ్ ఎలా ఆడతాము అనేది చూసేయండి. బతుకమ్మ ఆడుతున్నాము అనగానే అంత ఈజీ ఏం కాదు. అది కూడా బతుకమ్మ ఆడడం కూడా రావాలి. ఇప్పుడు మేము అందరం ఆడుతున్నాం కదా, అది ఒక సర్టన్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. అందరూ హ్యాండ్స్ ఒక దగ్గరనే కలవాలి, అలా ఉంటుంది. ఇంకా అలా మేము కాసేపు ఆడిన తర్వాత ఇంకా నెక్స్ట్ డీజే సాంగ్స్ పెట్టుకొని నార్మల్ దాండియా లాగా అలా ఇలా చేసాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. మంచిగా అనిపించింది అలా దాండియా అలా చేయడం కూడా. అలా 2-3 అవర్స్ ఆడుకున్న తర్వాత ఇంకా చీకటి అయితే అయింది. చీకటి అయిన తర్వాత ఇంకా బతుకమ్మని అయితే వాటర్లో వేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా మా సిద్దిపేటలో ఫేమస్ అయిన కొమర్చేరుకి అయితే మేము వెళ్తున్నాము. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము కొమర్చేరుకి రీచ్ అయిపోయాము. అండ్ మా ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి కొమర్చేరుకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు నార్మల్గా చిన్న బతుకమ్మ అప్పుడు ఎక్కువ పీపుల్ ఉండరు, ఎక్కువ మంది ఉండరు అని అనుకున్నాను. బట్ బాగా రెడీ అయ్యారు అండ్ బాగా మంది కూడా ఉన్నారు. అండ్ చాలా బాగా బతుకమ్మలు కూడా వచ్చాయి. అండ్ ఇంకా మేమైతే అసలు అక్కడ వాటర్ దాకా వెళ్ళడానికే ఒక 2-3 మినిట్స్ పట్టింది అనుకుంటా. అంతమంది బతుకమ్మలు వేస్తున్నారు అక్కడ. అండ్ నా కోసం మా మమ్మ అయితే వీడియో తీయడానికి హెల్ప్ చేసింది. అండ్ ఇంకా మా నాన్నమ్మ చెప్పింది నాకు, బతుకమ్మని మనము వాటర్లో వదిలిపెట్టేటప్పుడు
బతుకమ్మ మళ్ళీ రా, మా అందరినీ మంచిగా చూసుకో అప్పటి వరకు అని చెప్పేసి మొక్కేసి రావాలి అని చెప్పేసి మా నాన్నమ్మ అయితే చెప్పింది. అండ్ మీ అందరికీ అసలు తెలుసా బతుకమ్మను మనం ఎందుకు వాటర్లో వేస్తాము అని చెప్పేసి? మీకు కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా మేము అందరం కలిసి అక్కడ మంచి గార్డెన్లో కూర్చొని ఇంకా మనం బతుకమ్మ కోసం అని చెప్పేసి పలహారం కూడా తెస్తామన్నమాట. ఇంకా అది అందరం మొక్కేసుకొని మంచిగా దేవుడికి మొక్కుకొని ఇంకా తినేసాం ప్రసాదంని. అలా మేమైతే మా బతుకమ్మని చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాట్స్ హౌ. అలా మా వ్లాగ్ అయితే మా చిన్న బతుకమ్మ అయితే అయింది. అండ్ ఇంకా మేమైతే కొమట్ చెరువు అండ్ మంచిగా మేము ఈ కొత్త ఇంటికి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం. సో మంచిగా అనిపించింది మా పక్కింటి ఆంటీ వాళ్ళందరితోటి. అండ్ మా మమ్మీ నీకు ఎట్లా అనిపించింది? బాగుంది, మంచిగా అనిపించింది కదా. అసలు మోస్ట్లీ మేము చిన్న బతుకమ్మ ఎప్పుడు ఇక్కడ సిద్దిపేటలో చేయలేదు ఇంతవరకు, ఎప్పుడు కానీ మా ఊర్లో చేస్తాము. సో ఇదే ఫస్ట్ టైం, మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మా పెద్ద బతుకమ్మ అండ్ మేము పెద్ద బతుకమ్మకి ఎలా రెడీ అవుతాము అండ్ ఎలా ఆడతాము మా కొత్తింట్లో అనేది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్.